ప్రభువును ఆరాధించిన అనుభవంతో ప్రభు బలలో కూడా పాలు పొందాలంటున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం, 26, 27 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 26, 27 వచనాలు. 26వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుదాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం. ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి బలలో యోగ్యంగా పాలు పొందినట్లు మనకు సహాయము చేయనుగాక. చూడండి, ఇక్కడ వ్రాయబడిన 2 సందర్భాలు. ఒకటేమో ప్రభువు శరీరమునకు సూచనగా ఉన్న రొట్టె. ఏం చేస్తున్నాడు? ప్రభు దాన్ని ఆశీర్వదించాడు, రొట్టెను ఆశీర్వదించాడు. రెండోది, ఒక పాత్రను ఆయన చేతపట్టుకొని ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. రొట్టెను ఆశీర్వదించాడు, పాత్రను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కనుక ఇప్పుడు ఈ అనుభవం మనకేం నేర్పిస్తుందంటే, మనము ప్రభు భోజన పాత్రలో పాలు పొందుట అనే అనుభవంలో మరి మనం తీసుకురాబడినప్పుడు ఖచ్చితంగా ప్రభు భోజన పాత్ర ఆశీర్వదించబడిన పాత్ర. సరే, ఆశీర్వదించబడిన పాత్ర. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? రొట్టెను ఆశీర్వదించాడు. అట్లాగే ఇప్పుడు మనకు కూడా ఇవ్వబడుతున్న ఈ భోజన పాత్ర ఆశీర్వదించబడిన పాత్ర. చూడండి, అందుకని కొన్ని సంగతులు మనం చూస్తాం. ఈరోజు ఒక 7 సంగతులు మనం చూస్తాం. మనము దేవుని చేత దీవించబడిన వారంగా ఉన్నాం కనుక మనకు ఏ లక్షణాలు ఉండాలి, ఏ లక్షణాలు కలిగి ఉండాల్సిన వారంగా మనం ఉండాలి అనేది మన జ్ఞాపకం చేసుకుంటాం. ఆ లక్షణాలు కలిగిన అనుభవంలోనే ప్రభు బలలో పాలు పొందుతాం. చూడండి, దీవెనలు ఇవ్వటం అంటే అది దేవుని పని. కానీ దీవెనలు పొందిన తర్వాత మనం మన జీవితంలో కొన్ని లక్షణాలు కలిగి ఉంటామంటే అది మన పనే. మనం నిర్ణయించవలసిన విషయాలే, మనం చేయవలసిన విషయాలు. దేవుడు చేసింది దేవుడు చేశాడు, మనం చేసేది కూడా మనం చేయాలి. మన వర్షం కూడా ఆయన ఎట్లా చేస్తాడు? ఇప్పుడు దేవుడు వర్షం ఆయన చేశాడు, ఇప్పుడు మనం చేసేది కూడా మనం చేయాలి. ఆయన చేసేది కాదు, అది మనమే చేయాలి. దేవుడు ఇంకో విషయం ఏంటంటే, ఎన్నోసార్లు చెప్తాను, నీ జీవితంలో నీ విల్లింగ్ లేకుండా దేవుడు కూడా ఏమి చేయడు. బాగా జ్ఞాపకం చేసుకోండి. నువ్వు గనక ఇష్టపడకపోతే, నువ్వు సహకరించకపోతే నిన్ను దేవుడు ఏమి చేయలేడు. అంటే ఏం చేయలేడంటే, మరీ అలుసుగా తీసుకోబాకండి. బలవంతం ఏం చేయడు. బలవంతంగా చేస్తే అది వేరుగా ఉంటుందిలేండి. బలవంతం ఏం చేయడు. నీ ఇష్టం లేకుండా ఏది చేయడు. ఒకవేళ నువ్వు ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన చేయాల్సినంత చేసేస్తాడు, ఏముండదు ఇక. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మన జీవితంలో దేవుడు ఎన్నో దీవెనలతో మనల్ని నింపాడు. కానీ మన జీవితంలో మన జీవితం ద్వారా జరిగించవలసిన కొన్ని మాత్రం ఖచ్చితంగా మనమే చేయాలి. అది కూడా నువ్వే చూసుకో అంటే అంత దౌర్భాగ్యం ఇంకా లేదన్నమాట. మనం చేయాల్సింది కూడా నువ్వే చూసుకున్నావు అనుకోండి, అంతకంటే దౌర్భాగ్యుడు ఉన్నాడు ఇక. అందువల్ల మనం అటు ఉండకూడదు. ఏం చేయాలా? దేవుని యొక్క ప్రభు బలలో పాలు పొందబోయేటప్పుడు దేవుని కొరకు మనం ఎలాంటి అనుభవాలు కలిగిన వారికి ఉండాలి అనేది మనం నేర్చుకుని బలలో పాలు పొందాం. చూడండి, మొదటిదిగా 1 కొరింథీ 10వ అధ్యాయం 1 కొరింథీ 10వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయము 16వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం 16వ వచనం చదవండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనం విరుసు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకోండి, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పొందుట, పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుసు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా.
ఇక్కడ మొట్టమొదటి సంగతి, మనము ప్రభు భోజన పాత్రలో పాలు పొందినప్పుడు దీవించబడుతున్న వారం. ప్రభు భోజన పాత్రలో పాలు పొందినప్పుడు దీవించబడుతున్నాము. ఇది మీకు ఎవరికైనా అర్థమైందా? ఎప్పుడైనా బలలో ఎందుకు పాలు పొందుతున్నారో అర్థమైందా? ఏదో వాళ్ళు పాలు పొందుతున్నారు కాబట్టి నేను కూడా పాలు పొందుతున్నారు అనుకుంటారు. బలలో పాలు పొందుతున్నప్పుడు మనం దీవించబడుతున్నాం కనుక బలలో మనం చేయి వేయటం అనేది మన మీదకు దీవెన తీసుకొస్తూ ఉంది. ప్రభు భోజన పాత్ర, ప్రభు భోజన బల్లే మనకు దీవెన. ఆ యొక్క దీవెన మనం పొందిన అనుభవంలో మనం ఏం చేయాలా? అయ్యా, నీ భోజన పాత్రలో పాలు పొంది దీవించబడే ధన్యత నాకు ఇచ్చావు కనుక నా జీవితంలో నేనేం చేయాలి అనేది మన ప్రశ్నగా ఉంటే దేవుడు ఏం చెప్తాడంటే, పైన ఉన్న 15 వచనం చూడండి, 14-15 వచనాలు. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి అని అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఆశీర్వచనపు పాత్ర లేకపోతే దేవుని యొక్క భోజన బలలో పాలు పొంది దీవించబడాలంటే ఏం చేయాలా? విగ్రహారాధన నుండి దూరంగా పారిపోవాలి. విగ్రహారాధన మానాలి. విగ్రహారాధన మానాలి. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నీ జీవితంలో దేవుని కంటే ఎక్కువైంది ఏది ఉండకూడదు. నీ జీవితంలో దేవుని కంటే ఎక్కువైంది ఏది ఉండకూడదు. నీ జీవితంలో దేవుని కంటే ఎక్కువైంది ఏదైనా పెట్టావంటే దాని అర్థం ఏంటి? దాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు అని అర్థం. దాన్ని ఆరాధిస్తున్నావు అని అది నీ జీవితంలో ఒక విగ్రహం అయిపోయిందని అర్థం. ఆ విగ్రహాన్ని నువ్వేం చేస్తున్నావు? దాన్ని పట్టుకుని ఉన్నావని అర్థం. ఆ విగ్రహాన్ని వెంబడిస్తున్నావని అర్థం. ఆ విగ్రహం అక్కడేమంటున్నాడు? విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. కనుక దేవుడు మన జ్ఞాపకం చేస్తున్న ఈ మొదటి సంగతిలో ఏంటంట, మనం ఆ బలలో పాలు పొంది దీవించబడే ధన్యత దేవుడు మనకి ఇచ్చినప్పుడు దేని నుండి దూరంగా ఉండాలి? విగ్రహారాధన నుండి దూరంగా ఉండాలి. దేవుని కంటే ఏది నీ యొక్క జీవితంలో ప్రథమ స్థానంలో ఉండకూడదు. ఆఖరికి నీ సంతానమైన, నీ ఆస్తిపాస్తులైన, నీ అందసందాలైన, నీ యొక్క ఐశ్వర్యమైన ఏదైనా కూడా, నీ జ్ఞానమైన కూడా దేవుని కంటే తక్కువే. ఆయనే కలుగు చేశాడు. ఆయన కలుగు చేసిన వాడిని దిక్కొచ్చి ముందు పెడతానంటే కుదురుద్ది? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడు చాలా వెలుగున్నాడని దేవుడి కంటే గొప్పవాడు అంటామా? అసలు సూర్యుని కలుగు చేసిన ఆయన ఇంకెంత గొప్పవాడు? సూర్యుడే అంత వెలుగైతే సూర్యుడిని చేసిన ఆయన ఇంకెంత వెలుగై ఉంటాడు? అది కదా గొప్ప విషయం. కానీ చాలామంది ఏమనుకుంటారంటే సూర్యుడు చాలా గొప్పవాడు అని. అబ్బో ఎంత వెలుగు అన్నాడు. మరి దాన్ని కలుగు చేసినటువంటి ఆయన ఇంకెంత వెలుగై ఉంటాడని ఆలోచించరు. అందువల్ల మన జీవితాల్లో దేనికైనా చోటు ఇచ్చి దేవునికి చోటు ఇవ్వకుండా దేనికైనా చోటిస్తే ఏం చేయాలి? దాని నుండి దూరంగా పారిపోవాలి. సహజంగా దేనికి ఇస్తారు చెప్పండి చోటు? దేవుని కంటే ఎక్కువగా సహజంగా దేనికి ఇస్తారు? ఆస్తికి ఇస్తారు కదా. ఆస్తికి ఇస్తారు. లేకపోతే వాళ్ళకి ఏదన్నా బంగారం అయి ఉందనుకోండి, దానికి ఎక్కువగా విలువిస్తారు. దేవునికి కూడా అంత విలువివ్వరు. వాటిని ఏమో తీసుకెళ్ళి భద్రంగా బీరువాల్లో పెట్టి తాళాలు లాకర్లో పెడతారే. మరి అట్లాగే మనం దేవుణ్ణి మన హృదయం అనే గదిలో బంధించుకోవచ్చుగా, భద్రం చేసుకోవచ్చు. అది చేయరు. ఇక ఎప్పుడు దాని మీదే, ఆ బీరువా మీదే ఉంటారు. రోజు కొంతమందిని చూస్తాం, రోజు పుల్లకి తిప్పుతూ ఉంటారు. ఏందయ్యా అంటే బీరువా పూజ చేస్తున్నాడు. ఏందయ్యా అంటే దాంట్లో ధనం ఉంది, దాంట్లో బంగారం ఉంది. అటువంటి వాడు అలాంటి సరే దేవుణ్ణి నమ్మిన వాళ్ళకు ఉందంటే అది వేరే సంగతి. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కూడా డబ్బును పూజించే వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? అది చెడ్డ స్వభావం, మంచిది కాదు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముతూనే లేకపోతే దేవుని ఏర్పాట్లు జీవిస్తూనే విగ్రహాలను పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఆ విగ్రహారాధన నుండి దూరంగా పారిపోకపోతే ఆ భోజన బల యొక్క దీవెన మనము పొందలేము. అందుకే అంటున్నాడు విగ్రహారాధన నుండి దూరంగా పారిపోండి. ఎందుకన్నాడండి? ఎవరితో అన్నాడు ఈ మాట? ఎవరితో? కానివాళ్ళతో కాదు కదా, భక్తులతోనే అంటున్నాడు. కొరింథీ సంఘంతో అంటున్నాడు. కొరింథీ సంఘస్థుల్లో ఉన్న కొంతమంది విగ్రహారాధుల్ని ఆ ఉద్దేశం మాట్లాడుతున్నాడు. మీరు విగ్రహారాధన నుండి, ఇంకోటి ఏమన్నాడు 15 వచనంలో, బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను. మీరు బుద్ధిమంతులు అనుకుని మాట్లాడుతున్నా. ఒకవేళ నువ్వు విగ్రహారాధనలో ఉంటే పారిపో. నువ్వు నా మాట విను. నువ్వు ఎందుకంటే ప్రభు భోజన పాత్రలో పాలు పొంది దీవించబడే వ్యక్తివి. ప్రభు భోజన పాత్రలో పాలు పొందుట ద్వారా కలిగే దీవెన నిన్ను ఏం చేస్తుంది? విగ్రహారాధనకు దూరంగా పోయే అనుభవంలోకి రావాలని జ్ఞాపకం చేస్తుంది.
కనుక విగ్రహారాధన నుండి చూడండి, చాలా విగ్రహాలు ఉంటాయి. నేను చెప్తున్నాను, మళ్ళీ విగ్రహం అంటే వాళ్ళేదో పాలేస్తారు అది కాదండి, అయ్యే విగ్రహాలు కాదు. విగ్రహాలు అంటే ఏంటి? ప్రతి దోషము ఒక విగ్రహమే అని వాక్యంలో ఉంటుంది. ప్రతి దోషం ఒక విగ్రహమే. చూడండి, వాక్యంలో ఉన్న మాటలే మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు 14:3, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. యెహెజ్కేలు 14:3, పేజీ నెంబర్ 696. యెహెజ్కేలు 14:3, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరము తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. తమ హృదయాల్లో విగ్రహాలు ఏంటి చెప్పండి? విగ్రహాలు, తమ హృదయాల్లో విగ్రహాలు ఏంటి? అయ్యే విగ్రహాలు. ఏంటది? విగ్రహాలే. హృదయంలో నుంచి ఏమొస్తాయి? మనం చెప్పాను ఈ మధ్యలో. హృదయంలో నుంచి ఏమొస్తాయి చెప్పండి? మనుషుని హృదయంలో నుండి ఏమొస్తాయి? అవివేకం వస్తుంది, అవిధేయత వస్తుంది కదా, ఇట్లా అనేక రకాలైన వస్తాయి. దేవునికి విరోధమైన జీవితం వస్తుంది, భక్తిహీనత వస్తుంది, తర్వాత డంబం వస్తుంది, గర్వం వస్తుంది, అహంభావం వస్తుంది, చెడు స్వభావం వస్తుంది, చెడు మాటలు వస్తాయి. ఇవన్నీ విగ్రహాలే మన జీవితంలో. కనుక వీటన్నిటి నుండి దూరంగా పారిపోండి. చెడు స్వభావం అనే విగ్రహం నుండి దూరంగా పారిపో. నీ జీవితంలో చెడు అనేదానికి స్థానం ఉందంటే అది ఒక విగ్రహం అని గుర్తుంచుకో. నీ జీవితంలో దేవునికి సంబంధించింది ఏదైనా నీ జీవితంలో ఉంటే అది ఒక విగ్రహం అని గుర్తుంచుకో. దాని నుండి పారిపో అంటున్నాడు. దాని నుండి పారిపో. కనుక 2026 సంవత్సరం ప్రారంభ ప్రభు దినంలో ప్రభు బలలో పాలు పొందబోతున్న నీవు ప్రభు బల ద్వారా ఆశీర్వదించబడాలి అంటే ఈ విగ్రహాల నుండి దూరంగా పారిపోవాలి. వాటి నుంచి నీలో నుంచి తొలగించు. వ్యాకులమును నీలో నుండి తొలగించుకుని మనందు వాక్యంలో. దేని కొరకు ఆరాటపడుతున్నాం? దేని కొరకు ఆతృత పడుతున్నాం? దేని కొరకు వ్యాకుల పడుతున్నాం? నీ హృదయంలో దేని ఉంచుకోవాలి? నువ్వు దేని ఉంచుకున్నావు? హృదయంలో దేవునికి చోటు లేకపోతే ఆ దీవించబడే బలలో మనం పాలు పొందే దీవెన పొందలేమండి. గుర్తుపెట్టుకోండి, అది మనకు దీవెన కాదు, శాపాన్ని కూడా తీసుకొస్తుంది. కనుక దేవుని యొక్క ఏర్పాటులో ప్రభు బలలో పాలు పొందబోతుని దీవించబడబోయే మనము విగ్రహాలను దూరంగా పెట్టాలి. దోషాలకు దూరంగా ఉండాలి. మన హృదయంలో కాని వాటికి ఏం చేయాలా? చోటు ఉంచకూడదు, చోటు ఉండకూడదు. ఎన్నో వస్తాయి మన హృదయంలోనికి, వాటన్నిటిని బయటకు నెట్టేయాలి. ఇవన్నీ మనం ఖాళీ చేసి ఏం చేయాలా? ప్రభువుకి అక్కడ ఒక సీటు వేద్దాం. ఆయనకు మనం ఒక సీట్ ఇద్దాం. మన హృదయంలో ఆయన గుర్తుపెట్టుకుందాం. మన హృదయంలో ఆయన ఉంటే ఏ విధమైన తేడా రాదు. మన హృదయంలో ఆయన లేకపోతే ఏదేదో జరిగిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఆయనను మన హృదయంలో నిలుపుకుంటే మనం బలలో పాలు పొంది దీవించబడే గొప్ప అనుభవంలో ఉన్నట్లే. అట్లా కాకుండా దోషాలు పెట్టుకుంటే ఎలా ఆ దీవెన పొందుతాం? మనం ఆ దీవెనలు పొందడం బట్టి పోగొట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఆ విగ్రహారాధన నుండి బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం. మీరు బుద్ధిగలవాళ్ళు అని చెప్తున్నా, బుద్ధి లేని వాళ్ళు అనుకోవట్లే ఆయన. మీరు వింటారు, చెప్తే వింటారు కనుక వినండి. ఇది మీరు పాలు పొందబోయే ప్రభు భోజన పాత్ర. కనుక మీరేం చేయాలా? దోషములను నిలుపుకునే విగ్రహాలకు దూరంగా పారిపోవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మొదటిదిగా మనం దీవించబడినప్పుడు మనము విగ్రహారాధనకు దూరంగా తొలగిపోవటం అనే మన జీవితంలో ఉండాలని జ్ఞాపకం చేస్తుంది. ఇది మొదటి సంగతి. రెండోది చూడండి, దేవుని వాక్యములో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు. రెండో వచనం చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. చాలండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు
ప్రాప్తించును. దేవుని దీవెనలు మనం పొందాలి. అందరికీ ఆశే, దేవుని దీవెనలు పొందాలని అందరికీ ఆశ ఉంటుంది. కానీ ఆశ గల వాళ్ళందరూ పొందగలుగుతారా? ఆశించిన వాళ్ళందరూ దేవుని దీవెనలు పొందుతాయా అంటే అంత ఆశించిన వాళ్ళందరికీ దేవుని దీవెనలు రావు. కానీ మనం చూస్తున్నాం రెండో విషయం ఏం జరగాల? ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినాలి. పైన వచనంలో ఏముంది? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఎట్లా వినాలంట? శ్రద్ధగా వినాలి. వింటున్నామా? ఈ దీవెనలన్నీ నీకు రావాలి అంటే నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. వింటున్నామా? దేవుని మాట వినకపోతే వింటే దీవెనలు వస్తాయంట, దేవుడే చెప్పాడు. వినకపోతే దీవెనలు కాదు, శాపాలు వస్తాయి. అందుకే 14 వచనం చూడండి. 14 వచనం 15 వచనం చూడండి. 15 వచనం, నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. చూసారా? దేవుని మాట వింటే దీవెన, దేవుని మాట వినని ఎడల శాపం. ఇప్పుడు మనం దీవించబడాలి, ఈ దీవెనలన్నీ మన జీవితంలో పొందాలి, అనుభవించాలంటే దేవుని మాట వినాలి. ఎట్లా వినాలా? శ్రద్ధగా వినాలి. అశ్రద్ధ కాదు, శ్రద్ధగా వినాలి. దేవుడు ఏం చేయమని కోరుతున్నాడో అది ఖచ్చితంగా చేయాలి, జరగాలంటే శ్రద్ధగా పెట్టి వినాలి. ఏమండి, శ్రద్ధ లేకుండా వింటే ఏమైద్ది? వినకూడదు ఏదో వింటావు, వినకూడదు ఏదో విన్నప్పుడు ఏమైద్ది? చేయకూడదు ఏదో చేస్తావు, చేయకూడదు ఏదో చేస్తే ఏమవుతుంది? అంతే సంగతులు. ఇంక నేను ఆ పదం వాడాను అనుకోండి, మీకు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల శ్రద్ధగా వినాలి, దేవుని మాట వినాలి. దేవుని మాట ఎక్కడి నుంచి వినపడుతుంది చెప్పండి మనకి? ఎప్పుడైనా దేవుడు మాట్లాడితే విన్నారా? దేవుడు మాట్లాడితే విన్నారా అని మన జీవితంలో ఈ అనుభవాలు లేకపోతే మనం ఏం దీవించబడతాం చెప్పండి? దేవుని మాట, దేవుని స్వరం వినాలి, వాక్యంలో వినాలి, వాక్యం ద్వారా వినాలి, చదువుట ద్వారా వినాలా, వాక్యం చెప్పేటప్పుడు వినాలా ఆయన స్వరం. మరి అంతేకాకుండా మనం స్పెషల్గా ప్రత్యేకంగా దేవునితో మాట్లాడగలిగిన స్థితి మనకు ఉండాలి. దేవుడు అనుదినం మనతో మాట్లాడుతున్నాడా? దేవుడు మాట్లాడుతుంటే మనం వినే పరిస్థితి మన జీవితంలో ఉందా? దేవుడు ఎట్లా మాట్లాడతాడో తెలుసునా? కెరూబుల మధ్య నుండి మాట్లాడతాడంట. ఆయన కరుణాపీఠం పైన ఉన్న కెరూబుల మధ్య నుండి మాట్లాడినప్పుడు మోషే విన్నాడంట. అతి పరిశుద్ధమైన స్థలంలో ఉండే మందసం పైన కరుణాపీఠం మీద ఉండే కెరూబుల మధ్యలో నుండి మోషేతో మాట్లాడితే మోషే విన్నాడంట. అక్కడ ఏముంటుంది చెప్పండి? పిన్ డ్రాప్ సైలెన్స్, ఏమీ ఉండదు. అక్కడ ఎలాంటి కలవరం ఉండదు, ఎలాంటి ఆటంకాలు ఉండదు, సప్పుడు ఉండదు, నిశ్శబ్దం. ఎందుకంటే అక్కడ దేవుడున్న చోటు, అతి పరిశుద్ధ స్థలంలో దేవుడున్న చోటు. అక్కడ మందసం ఉండిద్ది, అక్కడ మందసం పైన కరుణాపీఠం ఉండిద్ది, కరుణాపీఠం పైన కెరూబులు ఉంటాయి, కెరూబుల మధ్యలో నుండి దేవుడు మాట్లాడంట. మోషే అనగానే ఆ స్వరం విన్నాడంట మోషే. అది ధన్యత. అది ఎంత శ్రద్ధగా వింటే అర్థమవుతుంది చెప్పండి? ఎంత శ్రద్ధగా విని ఉంటాడు మోషే. కనుక దేవుని మాట శ్రద్ధగా వినాలి, దేవుని స్వరం శ్రద్ధగా వినాలి. దేవుడు మాట్లాడుతుంటాడు, అర్థం కాదు ఒక్కోసారి కొంతమందికి. వాక్యం చెప్తున్నప్పుడు మీకు అర్థమైంది అంటే శ్రద్ధగా వింటున్నాను అని అర్థం. సరే, వాక్యం చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుందంటే శ్రద్ధగా వింటున్నాను అర్థం. శ్రద్ధగా వినట్లేదని నాకు అర్థం ఏంటంటే మీరు వాక్యం సరిగ్గా వినట్లేదంటే అదేంటంట, మీకు ఆయన వాక్యం మీద శ్రద్ధ లేదు. నేను ఎన్నో పర్యాయాలు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా, చాలా వర్తమానాలు నా మనసులో స్టోర్ అయిపోయినాయండి. చాలా వర్తమానాలు నా మనసులో స్టోర్ అయిపోయినాయి. దేవుని వాక్యం శ్రద్ధగా వింటే మన మనసు అనే కంప్యూటర్లో ఫీడ్ అయిపోతాయి అంతే. అసలు ఈ లోకంలో పెద్ద కంప్యూటర్ ఏంటంటే మన యొక్క మనసే పెద్ద కంప్యూటర్. దాంట్లో ఎన్నో స్టోర్ చేసుకోవచ్చు, ఎన్నో జీబీలు కాదు టీబీలు ఉంటాయి, ఎంతో స్టోర్ చేసుకోవచ్చు మన మనసు, అంత స్టోరేజ్ ఉంది దాంట్లో. కానీ చాలామంది శ్రద్ధగా వినకపోవడం ద్వారా స్టోర్ చేసుకోరు. శ్రద్ధగా వింటే పడిపోయి ఉంటుంది, అక్కడ ఫీడ్ అయిపోయి ఉంటుంది. కనుక శ్రద్ధగా వినాలి, దేవుని మాట శ్రద్ధగా విని ఆ మాట ప్రకారం జీవిస్తే దేవుడు మనలను సమస్త దీవెనలతో దీవించబడతామని చెప్తున్నాడు.
ఆ మాట విని జీవించాలి. దేవుని మాట వింటున్నామా? ఆయన ఏం చెప్పాడు, ఈరోజు ఏం చెప్పాడు? ఈ అనుభవం ఉండాలి. దేవుడు నిన్నేం చెప్పాడు నేను చెప్పగలను, మొన్న ఏం చెప్పాడు చెప్పగలను, ఈరోజు ఏం చెప్పాడో చెప్పగలను. పలానా సందర్భాల్లో దేవుడు నాకు ఏం చెప్పాడో నాకు గుర్తుంది, ఇప్పటికి గుర్తుంది. పలానా సమస్య వచ్చింది, పలానా ఇబ్బంది వచ్చింది, నేను ప్రార్థన చేసినప్పుడు నీకు ఇలా చేస్తాను, నువ్వు కంగారు పడబాకంటే నాకు ఇది ఇప్పుడు గుర్తుంది. ఇదిగో పలానోడు నీ మీదకి రాబోతున్నాడు అని ముందే హెచ్చరించింది గుర్తుంది. నాకు ఒక 2-3 రోజుల ముందే కల్లాగా వచ్చేస్తుంది ఏదైనా జరగబోయే ముందు. అది కూడా మళ్ళీ దేవుడు అది ఆ వరం కూడా ఇచ్చినాడు. అది ముందే అర్థమైంది, ఏదో జరుగుతుందని అనుకుంటాను, అట్లాగే ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడేటప్పుడు వినాలి. వింటే, ఆ శ్రద్ధగా వింటే అవి మన హృదయంలో స్టోర్ అయిపోతాయి. అప్పుడే మనం దీవించబడిన వారు అవుతాం. మొదటిదిగా ఆ దీవించు ఆశీర్వచన ప్రార్థనలో మనం పాలు పొందే లక్షణం కావాలంటే విగ్రహారాధన సంబంధమైన దోషములు నిలుపుకోవడం నుంచి దూరంగా పారిపోవాలి. రెండవదిగా దేవుని మాట శ్రద్ధగా వినాలి, ఆ ప్రకారం చెయ్యాలి. అప్పుడే దీవెన మన మీదకి దేవుడు పంపించేవాడు ఉంటాడు. ఇది రెండవది. మూడవది చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. రూతు 3వ అధ్యాయం 10వ వచనం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. చూడండి, ఇక్కడ గమనించండి. నీవు యెహోవాను దీవెన నొందిన దానవు. యెహోవా నేను దీవించాడు. ఎవరేమే రూతు ఎవరండి? ఏ ఊరు చెప్పండి ఉంది? వెరీ గుడ్, మోయాబీరాలు. వెరీ గుడ్, అట్లా నేర్చుకోవాలి. మోయాబీరాలైన రూతు. ఆమెతో ఈ మాట చెప్తున్నది ఎవరు? బోయేజు అనేటువంటి వ్యక్తి ఆమెతో ఈ మాటలు చెప్తున్నాడు. ఇలాంటివన్నీ నేర్చుకోండి, మీకు బాగుంటుంది. బోయేజు అనేటువంటి వ్యక్తి ఆమెతో, రూత్తో ఈ మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండటం వలన నీ మునపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కనుక సత్ప్రవర్తన కలిగి ఉండుట. ఈ దీవెన మన జీవితంలో, అంటే దేవుని యొక్క దీవెనలు మన జీవితంలో మనం పొంది వాటిని అనుభవించాలంటే ఈ సత్ప్రవర్తన ఉండాలి. అది ఎట్లాంటి సత్ప్రవర్తన? అంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువైన ప్రవర్తన, అంతకుముందు కంటే ఇంకా మెరుగైంది మన ప్రవర్తన, సత్ప్రవర్తన ఇంకా ఎక్కువగా చేస్తున్నాం అనేటువంటి అనుభవం మనకు ఉండాలి. అంటే 1 సంవత్సరం క్రితం ఒక ప్రవర్తన, ఇప్పుడు ఇంకా మంచి ప్రవర్తన. 1 సంవత్సరం క్రితం మంచి ప్రవర్తన కలిగి ఉన్నావు, కానీ ఇప్పుడు వచ్చరికి ఇంకా మంచి ప్రవర్తనగా నీ ప్రవర్తన చేయబడింది అనేటువంటి ఆ మంచి సత్ప్రవర్తన నీకు ఉండాలి. అక్కడ ఆయన ఏమన్నాడు? నువ్వు కొద్దివారినేమి గొప్పవారినేమి వెంబడించలేదు, యవనస్తులను వెంబడించలేదు. చూడండి, ఈ మాటలు బోయేజు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఆమెలో ఉన్న ఖచ్చితత్వమైన జీవితాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆమె ఖచ్చితంగా ఉంది, ఆమె దేనిని ఆశించలేదు. యెహోవా దీవెన పొందిన తర్వాత దేవుని ఏర్పాటులో తన జీవితం కొనసాగించుకుంటూ తన జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చింది. తన జీవితంలో అంటే మంచి ప్రవర్తనను కలిగి ఉంది, ఆ ప్రవర్తనను కాపాడుకుంటూ వచ్చింది. మన జీవితంలో మంచి ప్రవర్తన ఉందా? మన జీవితంలో సత్ప్రవర్తన ఉందా? దీవించబడాలి అంటే, దేవుని ద్వారా పొందిన దీవెన మన జీవితంలో అనుభవించాలంటే సత్ప్రవర్తన అవసరం. 2026 సంవత్సరం అంతటికి వర్తించబోయే బలవర్తమానం చెప్తున్నాను నేను. మొదటిదిగా మనం దీవించబడే ఆ భోజన బలలో పాలు పొందేదానికి ఏం ఉండాలా? మనకి విగ్రహారాధన నుంచి పారిపోయే వారికి ఉండాలి. రెండవదిగా మనం ఏం చూసాము? యెహోవా మాట శ్రద్ధగా విని ఆ ప్రకారం జీవించేవారికి ఉండాలని చూసాం. మూడోదిగా ఏం చూస్తున్నాము? సత్ప్రవర్తన కలిగి ఉన్న వారికి ఉండాలి. మంచి ప్రవర్తన కావాలి. మంచి ప్రవర్తన అంటే ఏంటండి? మంచి ప్రవర్తన అంటే ఏంటి? మాట ఎందే కానీ క్రియల ఎందే కానీ ఏ లోపం లేకుండా చూసుకోవటమే మంచి ప్రవర్తన. అంటే ఏం లేదు, మాట ఎందే కానీ క్రియల్లోనే కానీ మనసులోనే కానీ
మనసులో కూడా ఏ విధమైనటువంటి దురభిప్రాయాలు లేకుండా ఉండటమే సత్ప్రవర్తన. మనసులో ఎన్నో రకాలు వస్తుంటాయి, వాటిని ఏం చేయాలా? మనసులో ఏం చేయాలా? నిబ్రం చేసుకోవాలి. అందుకే ఆశా నిగ్రహం కలిగి ఉండడం అవసరం అన్నాడు భక్తుడు. ఆశ నిగ్రహం అంటే ఆశలు ఉండొచ్చులే కానండి, మన ఆశ ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి. మన ఆశ ఎవరి మీద ఉండాలంటే దేవుని మందిరం మీద ఉండాలి. మన ఆశ దేవుని దీవెనలు పొందే దాని మీద ఉండాలి. అంతేగాని మన ఆశలు లోకపరమైన వాటి మీద ఉండి లోకంలో వాటిని కోరుకుని ఆశ పెడితే అది మనకు మంచి ప్రవర్తన కలిగిన వారుగా మనల్ని చేయదు, చెడ్డ ప్రవర్తన గలవారని. కనుక మంచి ప్రవర్తన గలవారు దేవుని దీవెన నుండి వారి ప్రవర్తన కాపాడుకుంటూ చక్కగా మంచి సాక్ష్యాన్ని పొందింది కదా ఆమె. రూతు మంచి సాక్ష్యాన్ని పొందింది. వాస్తవంగా తన జీవితంలో ఎన్నో ఎత్తుపొలాలు వచ్చినాయి, ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి, ఎంతో కష్టం వచ్చింది, ఒక రకంగా దుఃఖం. ఓ పక్కన మామ చనిపోయినాడు, ఒక పక్కన బావ చనిపోయినాడు, ఒక పక్కన ఆమె పెనిమిటి చనిపోయినాడు, వాళ్ళ ఇంట్లో పురుషులు అనేవాళ్ళు లేకుండా 3 చనిపోయినారు. అయినా కూడా ఈమె తన ప్రవర్తన కాపాడుకోగలిగింది అంటే అది మంచి ప్రవర్తన. అలాంటి ప్రవర్తన కలిగిన దానివని బోయజు రూతుతో మాట్లాడుతున్న మాట మన జీవితంలో కూడా ఏ పరిస్థితి వచ్చినా కూడా మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. తొందరపడి మాట ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఏ పొరపాటు చేయకుండా ఉండటమే సత్ప్రవర్తన. అలాగ ఉండాలనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేయబడుతుంది. 3వది సత్ప్రవర్తన కలిగి ఉండటం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. 4వ చూడండి, దేవుని వాక్యంలో 4వ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతలు 20వ అధ్యాయం. సామెతలు 28వ అధ్యాయం 20వ వచనం. సామెతలు 28వ అధ్యాయం 28-20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడివాడు శిక్ష నొందక పోడు. ఇక్కడ 4వదిగా మనం ఏం చూస్తున్నాం? దీవెనలు ఎవరికి కలుగుతాయంట? నమ్మకమైన వానికి దీవెనలు కలుగుతాయి. కనుక దేవుడు నీ జీవితంలో నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. నీ జీవితంలో ఒక నమ్మకమైన వ్యక్తిగా నిన్ను చూడాలని కోరుతున్నాడు. నీవు దేవునికి అత్యంత నమ్మకమైన వాడుగా, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి నమ్మకంగా ఉండాలి. మనం ఎవరికి నమ్మకంగా ఉన్నా లేకపోయినా సృష్టికర్తకు నమ్మకంగా లేకపోతే ఎట్లా? మనల్ని సృష్టించిన దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవునికి అపనమ్మకస్తులుగా ఉండకూడదు. దేవుడు నిన్ను నమ్మాడు, నువ్వైతే ఆయన చక్కగా వెంబడిస్తావని నమ్మాడు, నువ్వైతే ఆయన మాట చక్కగా వింటావని నమ్మాడు, నీవైతే ఆయననే నీ హృదయం నిలుపుకుంటావని నమ్మాడు, నీవైతే నీ ప్రవర్తన విషయంలో ఆ జాగ్రత్త తీసుకొని మంచి సాక్ష్యం పొందే వ్యక్తిగా ఉంటావని నేను నమ్మాడు. కనుక నమ్మకంగా ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉండేటువంటి వాళ్ళకు దీవెనలు ఏంటంటే మెండుగా కలుగుతాయి, మెండైన దీవెనలు. చూడండి, దేవుడు మనల నుంచి ఏం ఆశిస్తాడు చెప్పండి? మనకి ఏదో ఇచ్చాడు, ఒక దీవెన ఇచ్చాడు. ఆ దీవెన పొందిన మనము మన ద్వారా దేవుడు ఏం ఆశిస్తాడు చెప్పండి? ఏం ఆశిస్తాడు అనుకుంటున్నారు మీరు? ఏం ఆశిస్తాడు అనుకుంటున్నారు? అదే మీకు ఏదో అభిప్రాయం ఉంటుంది, చెప్పండి. ఒక అభిప్రాయం చెప్పండి. ఖచ్చితంగా మీలో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది, వేరు అభిప్రాయాలు ఉంటాయి. ఒకటి చెప్పండి, దాని మీద చెప్తాను నేను. కోరుకుంటాడు. అదే నమ్మకంగా అంటే అంటే మనం ఏం చేస్తే ఆయన నమ్మకంగా ఉన్నట్టు అదే అంటున్నాను నేను అనేది అర్థం చేసుకోండి. మనం ఏం చేస్తే ఆయన నమ్మకం ఉన్నట్టు. అది వేరే సంగతి. మనం ఏమనుకుంటామంటే దేవుడు మనకు దీవెనిచ్చాడు, మనం ఆయన నమ్మకంగా ఉండమంటే మళ్ళీ ఏదో ₹1 కానుకైతే సరిపోద్ది అనుకుంటాం. పొరపాటు, చాలా పొరపాటు. కాకండి. ₹1 కానుకైతే సరిపోద్ది అనుకుంటాం. లేకపోతే ఒక ₹10 కానుకైతే దేవునికి మనం దీవించాడు కాబట్టి ఆయన కానుకైతే సరిపోద్ది అనుకుంటాం. లేదు, అది చాలా పొరపాటు. ఈ దీవెన పొందిన నీవు ఆయనకు నమ్మకంగా ఉండాలని కోరుతున్నాడు. ఏంటి ఆ నమ్మకత్వం అంటే చూడండి, 101వ కీర్తన దయచేసి చూడండి. 101వ కీర్తన 6వ వచనం. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు
నాకు పరిచారకులగుదురు. ఇక్కడ మనకేం జ్ఞాపకం చేయబడుతుంది? ఆయన నమ్మకస్తులైన వారు కూడా కనిపెడుతున్నాడు. ఎలాంటి వారిని కనిపెడుతున్నాడు? నా యొద్ద నివసించున్నట్లు, నా యొద్ద నివసించున్నట్లు. తర్వాత రెండవ లైన్ ఏముంది? నిర్దోషమైన మార్గమందు నడుచువారు కావాలి. ఆయన నమ్మకస్తులు ఎవరంటే నిర్దోషమైన మార్గమందు నడిచేవాడు. మీరు దేవుడు మీకు ఇచ్చాడు, మీరు ఆయనకి ఇచ్చేది ఏంది? నాకు అర్థం కాలేదు. అదే ఆలోచించండి ఒకసారి. దేవుడు మీకు ఒక 1000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, అందులో మీరు ఆయనకి ఇస్తే అది కాదు నమ్మకత్వం. అది కూడా ఒక రకంగా అవసరమే, కానీ అసలు ఏమని కోరుతున్నాడు దేవుడు? నిర్దోష మార్గం ఉండాలి, వాళ్ళలో నిర్దోష మార్గంలో నడుచుకునే వాళ్ళు ఉండాలి, నా యొద్ద నివసించే వాళ్ళు ఉండాలి. అంటే అది అర్థం ఏంటంటే నా ఏర్పాటులో నడుచుకునే వాళ్ళు ఉండాలి. దేవుడు మనకిస్తే తిరిగి మళ్ళీ 10 పైసలు ఆయనకి ఇస్తున్నామే, అది అది అవసరమే అనుకోండి, అది కృతజ్ఞత అంటారు, దాన్ని నమ్మకత్వం అనరు. దేవుడు మనకు దీవెని ఇచ్చాడు, తిరిగి మనం ఆయనకు ఇస్తున్నామంటే అది కృతజ్ఞత, నమ్మకం కాదు. అది నమ్మకత్వం ఏంటంటే ఆయనకు ఒక మాట ఇచ్చాం, మనం ఆయనతో ఒక ఒడంబడిక చేసుకున్నాం. ప్రభువా ఇది ఆయన ఏమన్నాడంటే, ఇది మొదలుకొని నేను నిన్ను నిత్యము దీవిస్తున్నాను అన్నాడు అనుకోండి. మనం ఏమనాలా? ప్రభువా నువ్వు దీవిస్తానే ఉండు, నన్ను నిత్యము దీవిస్తానే ఉండు, నేనేమో నిత్యము నేను నా సొంత మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాను అనేది నమ్మకత్వం కాదు. ప్రభువా నువ్వు నన్ను నిత్యము దీవిస్తానన్నావు, నేను కూడా నిత్యము నిన్ను వెంబడించేవాడుకుంటాను, నిత్యము నీ మార్గంలో నడుచుకునేవాడుకుంటాను. అదే నమ్మకత్వం. దేవుడు మనకు 1000 రూపాయలు ఇచ్చాడండి, తిరిగి మరలా 100 రూపాయలు కానుక ఇవ్వడం కృతజ్ఞత. అసలు అది వేరు, అది వేరు. కానీ ఇది నీవు నన్ను నిత్యము దీవిస్తానన్నావు, నేను కూడా నిత్యము నిన్ను వెంబడిస్తాను, నిత్యము నీ కొరకే జీవిస్తాను అనేది నమ్మకత్వం. దేవుడేమో నమ్మకత్వం కలవారిని కోరుకుంటే మనమే అపనమ్మకస్తులం అయిపోతున్నాం. దేవుడు మనం నమ్మకస్తులు ఉండాలని కోరుతుంటే ఇంకా నమ్మకత్వం కలిగిన వారు ఉండాలి. కానీ అంటే అతనికంటే ఇతను చాలా నమ్మకం గలవాడని చెప్పగలగాలి మన గురించి. ఇతను నమ్మకం గలవాడే, ఇతనికంటే ఇతను ఇంకా నమ్మకస్తుడని చెప్పగలగాలి దేవుడు మన గురించి. అప్పుడే ఆయన మనతో మాట్లాడతాడు. ఏమంటే నువ్వు నాకు ప్రియుడవు, నీవు నా దృష్టికి ప్రియుడవయ్యావు అని మాట్లాడతాడు దేవుడు. దేవునికి నమ్మకస్తులైన వారిని దేవుడు తనకు ప్రియంగా ఎంచుకుంటాడు. అది విషయం. దేవుడు తనకు నమ్మకస్తులైన వారిని తనకు ప్రియమైన వారికి ఎంచుకుంటాడు. నాతో అనేక పర్యాయాలు దేవుడు మాట్లాడే మాట ఇదే, నీవు నాకు ప్రియుడవు. చాలా సందర్భం ఈ మధ్యలో కూడా మాట్లాడాడు, 2 సార్లు 3 సార్లు మాట్లాడాడు. నాకైతే ఏమి ఉందని నన్ను ప్రియుడిగా ఎంచుతున్నావు ప్రభు అనుకుంటాను నేను. నాలో ఏం మంచి ఉందని నన్ను ప్రియుడిగా ఎంచుతున్నావు నువ్వు అనుకుంటాను నేను. కాబట్టి దేవునికి నమ్మకస్తులైన వారు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు తనకు ప్రియంగా ఎంచుకుంటాడు. దేవుడికి నమ్మకస్తులుగా ఉండేవాళ్ళు ఏ తప్పు చేయరు, ఏ అపనమ్మకత్వ పనులు చేయరు, ఏ యొక్క మోసపూరితమైన దేవుడిని మోసగించరు. దేవుడిని కొంతమంది దేవుడిని ఏమార్చే ప్రయత్నం చేస్తారు. మనం చేసే ప్రయత్నం చేస్తాం. దేవుడిని ఏమార్చడం అంటే కన్ను కప్పటం. దేవుడిని కన్ను కప్పి దేవుడు కన్ను కప్పితే చేయడం పెడితే ఆయన ఆపుతామా? ఆయన చూడకుండా ఆపుతామా? సూర్యుడు వెలుతురు మనం పడతాం, చేయడం పెట్టుకుంటే సూర్యుడు వెలుతురు పడకుండా ఉండిద్దా? సూర్యుడినే నువ్వు ఆపలేకపోతున్నావు, మరి సూర్యుడిని చేసిన ఆయన ఆపగలుగుతావా? నీ చెయ్యి ఎంత ఉందండి? బెత్తడుంది. ఆయన చెయ్యి ఎంత తెలుసా? దేవుని చెయ్యి ఎంత తెలుసా? దేవుని చెయ్యి ఇట్ట సముద్రంలో నీళ్ళని దోషుళ్లతో ఎత్తి బయట పారిపోతాడు. దోషుళ్లతో ఎత్తి బయట పారిపోతే సముద్రం ఖాళీ అయిపోద్దంట. అది ఆయన చెయ్యి. మరి ఆయన కన్ను చెప్పమంటారా? ఆయన కన్ను. ఇప్పుడు మన ఈ కన్ను ఉందండి, ఈ కన్నుతో మనం చూడాలంటే భూలోకం అంతా చూడాలంటే ఎంత చూడాలా? చూడగలుగుతామా? మనం మైక్రోస్కోప్లో పోతేనే చూడగలుగుతాం, మైక్రోస్కోప్ ద్వారానే చూడగలుగుతాం. కానీ దేవుడు అట్లా కాదు. ఎంత గొప్ప విశాలమును, ఆకాశమును, భూమిని, అందరి సమస్త కృత్యములను తన కనుదృష్టితో మొత్తాన్ని మైక్రోస్కోప్లో చూస్తాడు. అది ఆయన కన్ను. ఏం ఆపుతాం చెప్పండి ఇప్పుడు ఆయన కన్ను, ఆయన దృష్టిని? ఆయన కన్ను నుండి మనం ఎట్లా తప్పించుకోగలుగుతాం? సృష్టి యావత్తులో ఉన్న చిన్న కణాన్ని కూడా మైక్రోస్కోప్లో చూసినట్టు చూస్తాడు ఆయన. అది ఆయన దృష్టి. మనం ఆయన ఎట్లా తప్పుకుంటాం? కష్టమే, అది ఇబ్బంది, అంత ఈజీ ఏం కాదు. అందువలన దేవునికి నమ్మకస్తులుగా ఉండే విషయంలో ఆయన ఏమార్చడం కుదరదు, తప్పించుకోలేం.
ఆయన ఏదో మనం ఈ దేవుడు ఏంటి అమాయకుడు అనుకుంటారు మనం. దేవుడు ఏమన్నా తెలియనోడా? ఆయన మనం ఈ ఏదైనా చేయకముందే మన హృదయంలో ఉన్నదాన్ని కూడా చదివేస్తాడు ఆయన. అది ఆయన గొప్పతనం. తలంపు మనలో పుట్టక మునిపే వీడు పలానా ఆలోచించిపోతున్నాడు అని చెప్పేసి దేవుడిని మనం ఏం తప్పించుకుంటాం చెప్పండి? తలంపు ఇంకా మనలో పుట్టలేదంట, ఇంకా ఏదో చేద్దామని మనం అనుకోలేదంట, కానీ ఆయన తెలిసిపోయిందంట, ఇగో పలానోడు పలానా చేయబోతున్నాడు. ఆయన నుంచి మనం ఎక్కడ తప్పించుకుంటాం? దాక్కోలేం. అందువలన దేవునికి నమ్మకస్తులుగా ఉండకుండా అపనమ్మకస్తులుగా ఉండి దేవుడిని తప్పించుకుంటున్నాను, దాక్కుంటున్నాను, అంతకంటే భ్రమ ఇంకోటి లేదు. దేవుడిని ఎలా తప్పించుకుంటామండి? తప్పించుకునే పరిస్థితి లేదు. ఎక్కడికైనా వస్తాడు. ఆకాశం ఎగితే అక్కడ వస్తాడు, భూమిలోకి వెళ్తే అక్కడ ఉంటాడు, సముద్రంలో దాక్కుంటే అక్కడికి వస్తాడు, ఎక్కడికైనా వస్తాడు దేవుడిని దగ్గర. 139వ కీర్తన చదువుకోండి, అందులో ఉంటుంది 3-4 వచనాలు 5 వచనాల్లో. దేవుడు నువ్వు ఎక్కడ దాక్కుని వస్తాడు? అపనమ్మకత్వంతో జీవిస్తూ దేవుడు నన్ను చూడాలి అనుకుంటున్నావేమో, ఎక్కడ దాక్కుని వస్తాడు? ఏ కలుగులో దూరినా వస్తాడు. కలుగంటే తెలుసుగా? కలుగంటే ఏంటి తెలుసా? ఎలక దూరే కన్నం. కలుగంటే ఏం లేదు, ఎలక దూరే కన్నం. సన్న కన్నంలో దూరిన అక్కడ కూడా వస్తాడు. ఎక్కడ? అది ఒక 100 అడుగులు లోపల ఉన్న అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి ఏంటి ఇక్కడ దాక్కున్నావు అంటాడు. ఏం చెప్తామండి? ఎక్కడి నుంచి ఎక్కడ పారిపోతాం ఆయన దగ్గర నుండి? ఎక్కడికి పారిపోలేదు, ఎవరు తప్పించుకోలేరు. కనుక ఆయనకు నమ్మకంగా లేకుండా అపనమ్మకంగా ఉండేది ఎక్కడికి పారిపోలేవు, దాక్కోలేవు, నీ జీవితం దాయలేవు. ఆయన కనులకు మరుగైనడు అసాధ్యం. కనుక దేవుడు తనకు నమ్మకస్తులైన వారికి మెండైన దీవెనలు కలుగు చేయాలనుకుంటున్న దేవుడు నీలో నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. నువ్వు నమ్మకస్తురాలుగా ఉండాలని కోరుతున్నాడు. నువ్వు ఇక అట్లా ఉంటేనే మెండైన దీవెనలు ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ దీవెనలు పొందిన మనం దేవుని నమ్మకంగా ఉండొద్దా? నమ్మకంగా ఉండాలి కదా. కనుక నమ్మకస్తులుగా ఉన్నవారిని దీవించిన దేవుడు నీలో నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. ఇది 4వ సంగతి. 5వ సంగతి చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నిర్గమా 23:25. నిర్గమా 23:25. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను అని వ్రాయబడింది. ఇక్కడ చూడండి, గమనించండి. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్న 5వ విషయం ఏంటంటే, మనము మన ఆహారము పానము దీవించబడాలంటే, మనకి రోగం రాకుండా ఉండాలంటే ఉండాల్సిన ఒక లక్షణం, నీ దేవుడైన యెహోవానే సేవించాలి. నీ దేవుడైన యెహోవానే సేవించాలి, నీ దేవుడైన యెహోవానే ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవానే వెంబడించాలి, నీ దేవుడైన యెహోవాని నీవు హత్తుకొని ఉండాలి. దేవుడిని హత్తుకోవాలి. ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. నీ జీవితం ఆయన కొరకు సమర్పించుకోవాలి. పానార్పణంగా పోశారు కొంతమంది తమ జీవితాలను దేవుని కొరకు. సరే, అబ్రహాము, నోవహు, చాలామంది చూస్తాం. అబ్రహాము, నోవహు, మోషే చాలా కాలం జీవించారు. దావీదు, వీళ్ళందరూ ఎక్కువ కాలం జీవించిన వాళ్ళే. తమ జీవితంలో దేవునికి ఎంతో ఉన్నతమైన స్థానం ఇచ్చి దేవుడిని గణపరిచారు. కనుక మన జీవితంలో అలా దీవించబడాలి అంటే మనం దేవుణ్ణి నిండు మనసుతో వెంబడించే వారంగా, సేవించే వారంగా ఉండాలి. సేవించడం అంటే ఏం చెప్పండి? సేవించడం అంటే ఏంటి? మరి ఏమర్థమవుతుంది మీకు? సేవించడం అంటే ఏంటి? సేవ అంటే చెప్పండి. సేవ అంటే ఏంటి? సేవ, మీ సేవ ఉంది. ఏంటది? మీకు ఏం కావాలంటే సర్వీస్ చేస్తారు అక్కడ. మీ సేవ అంటే ఏం లేదు, మీ కొరకు సర్వీస్ చేయబడుతుంది అక్కడ. మీ కొరకు ఏం కావాలంటే అవి అక్కడ రెడీ చేస్తారు. మీ సేవ అంటే, సేవ అంటే ఏంటంటే సేవించడం. సేవ అంటే మనకు కావాల్సినవి మనకు అవైలబుల్గా, అనుకూలంగా ఉండటం. కాబట్టి ఇప్పుడు మన సేవ అంటే మనం దేవుని సేవించడం ఏంటంటే, మన జీవితాల్లో దేవుని సేవ జరిగించే వారంగా ఉండటం. అంటే దేవుని దాసులముగా, దేవుని ప్రజలముగా, దేవుని పిల్లలముగా, దేవుని దాసులంగా మనం ఆయనకి ఏం చేయాలా? ఆయన ఏర్పాటును జరిగించేటువంటి వారంగా ఉండటమే ఆయన సేవించడం.
ఇక నా జీవితంలో నేను దేవుణ్ణి తప్ప దేన్ని నేను జరిగించను అనేటువంటి లక్షణం గలవాడే ఆయన సేవించేవాడు. కనుక అలాంటి సేవ నీ జీవితంలో జరగాలంటే నువ్వు కూడా ఆయన ఏర్పాట్లోకి రావాలి. నీ జీవితం దౌర్భాగ్యంగా ఉండకూడదు. పనికిమాలినతనంగా మన జీవితాన్ని మనం జీవించడం ద్వారా ఆయన సేవించలేదు. కనుక జ్ఞాపకం చేసుకోండి, దేవుని సేవ విషయంలో మనం గనక ఆయన సేవిస్తే, ఆయన దాసులముగా ఆయన ఏర్పాట్లో మనం జీవించినటువంటి వారం ఉంటే అప్పుడు ఏమైద్దంటే దేవుడు ఖచ్చితంగా మన ఆహారాన్ని మన పానీయాన్ని దీవిస్తాడు. మనం ఏ రోగం కూడా రాని వారంగా మనం ఉంటాం. అలాంటి ఏర్పాట్లు మనం కొనసాగాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 5వదిగా దేవుణ్ణి సేవించే అనుభవం, దీవించబడిన వారంగా దేవుణ్ణి సేవించే అనుభవం మనకు ఉండాలి అని జ్ఞాపకము చేయబడుతుంది. ఇది 5వది. 6వ చూడండి, 6వ అనుభవం చూస్తాము. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. యెహెజ్కేలు 44:30, పేజ్ నెంబర్ 727. యెహెజ్కేలు 44:30. మీ ప్రతిష్ఠితార్పణములన్నిటిలోనూ తొలిసూలు వాటన్నిటిలోనూ మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వవలెను. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు ఏం చేయాలా? మీ మొదటి ముద్ద యాజకునికి ఇవ్వాలి. మీరు మీ కుటుంబాలు దీవించబడాలి అంటే, దీవించబడిన అనుభవాలు రావాలంటే జరగాల్సింది 6వది ఏంటి? యాజకునికి మీ మొదట ముద్ద ఇవ్వాలి. 6వ విషయం, యాజకుని అవసరతల్లో మీరేం చేయాలా? పాలు పొందాలి. యాజకునికి ఏం అవసరం ఉందో, ఏ అవసరత ఉందో, ఏం కొదవ ఉందో పాలు పొందాలి. యాజకుడికి మీరు అన్నం తింటున్నారనుకోండి, మొదటి ముద్ద యాజకుడిది అవ్వాలి. అక్కడ అదే ఉంది, నా మాట కాదు. మీరు అన్నం తింటుంటే మొదటి ముద్ద యాజకుడిది అవ్వాలి. అంటే పిండం పెట్టినట్టు పెట్టబాకండి, అది ఎవడు తినడం. కొంతమంది పిండం పెడతారు, పిండాలు పెట్టొద్దు. యాజకులకు మొదటి ముద్ద ఇవ్వండి. పిండం ఎవడు తినడు, పిండం ప్రేతాత్మలు తింటాయి. కనుక పిండాలు కాదు పెట్టాల్సింది, యాజకులకు మొదటి ముద్ద పెట్టాలి. మొదటి ముద్దలు ఏముంటుంది చెప్పండి? మొదటి ముద్దలు ఏముంటుంది? అన్ని రకాల సారాలు మొదటి ముద్దలోనే ఉంటాయి. కనుక అన్ని రకాల సారాలు కలిపిన మొదటి ముద్ద యాజకుడికి ఇవ్వాలంటే, యాజకుడికి మీ శ్రేష్టమైన వాటిలో యాజకుని భాగం యాజకునికి ఇస్తే దీవించబడతారు. కనుక 6వ విషయం మన జీవితంలో నెరవేర్చబడటం చాలా గొప్ప ఆధిక్యత. అది మొదటిది ఏం చూసాం చెప్పండి? మొదటిది ఏంటి? మనం ఏం చూసాం? ప్రభు భోజన బలలో పాలు పొందబోయేటప్పుడు విగ్రహారాధన నుండి దూరంగా పోవాలని చూసాం. రెండవది ఏం చూసాం? యెహోవా మాట శ్రద్ధగా విని ఆ ప్రకారంగా నడుచుకునే వారంగా ఉండాలని చూసాం. మూడోది ఏం చూసాం? సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి దీవించబడే వారికి ఉండాలని చూసాం. నాలుగోది ఏం చూసాం? దేవునికి నమ్మకంగా ఉండి దీవించబడాలని చూసాం. ఐదోది ఏం చూసాం? దేవుని సేవించడం, దేవుని దాసులంగా ఆయనను సేవించడం అనే లక్షణం కలిగి ఉండాలని, అప్పుడే దీవించబడతామని చూసాం. ఆరోదిగా మీ యొక్క కుటుంబాలు దీవించబడాలంటే దేవుని సేవకుని యాజకునికి మీ మొదటి ముద్దలో మీ యొక్క పిసికిన పిండిలో మొదటి ముద్దను యాజకునికి ఇవ్వాలి. అప్పుడే మనం దీవించబడేది ఉంటుంది. యాజకుడిని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇక్కడ కొద్దిగా చెప్తా నేను. యాజకుడిని చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. అంటే ఏం తింటున్నాడో లేదో పట్టించుకోరు. ఆయన ఎట్లా పోతే మనకెందుకులే, మనం బాగుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సరే, అది పోషణ గురించి. రెండవది, యాజకత్వం చేసే యాజకుడికి మనము సపోర్టుగా ఉండాలి. యాజకుడికి సపోర్టుగా ఉండాలి. సేవకుని పక్షంగా నిలబడాలి. సేవకుని పక్షంగా మనము నిలబడి ఒక స్టాండ్ తీసుకోకపోతే ఒంటరివాడైపోతున్నాడు. సేవకుడు ఒంటరివాడైపోతున్నాడు. కనుక నువ్వు ఉంటే ఒక తోడు, ఇంకోళ్ళు ఉంటే ఇంకో తోడు, ఇంకోళ్ళు ఉంటే ఇంకో తోడు, 10 మంది ఉంటే 10 మంది తోడు, 100 మంది ఉంటే 100 మంది తోడు. ఇప్పుడు అది జరగాలి. అది జరగకుండా నువ్వెంత పరమాన్నం పెట్టిన ఉపయోగం లేదు. నువ్వెంత పరమాన్నం పెట్టిన ఉపయోగం ఏముంది? అది జరగాలి. యాజకుని పక్షంగా నువ్వు ఉండాలి, యాజకునితో ఉండాలి.
సేవకునికి సమ్మతించాలి, ఆయన మాట సమ్మతించాలి. మందిరంలో జరిగే ప్రతి కార్యక్రమంలో ఉండాలి. మందిరం జరిగే ప్రతి కార్యక్రమంలో నువ్వు ఉండాలి. యాజకుడు ఇక నువ్వు 100 ముద్దలు పెడితే ఏంటి, 1000 ముద్దలు పెడతాడంటే, కానీ నువ్వు అసలు యాజకుడి దగ్గర రాకుండా ముద్దెట్ట పెడతావు? యాజకుడితో ఉండకుండా ముద్దెట్ట పెడతావు? పెట్టలేం కదా. కనుక యాజకులను ఏం చేయాలా? బలపరచాలి. యాజకులను ఏం చేయాలా? ఎంకరేజ్ చేయాలి. బ్రదర్ ప్రార్థన చేద్దాం, మేమున్నాం, ప్రార్థన చేద్దాం, రండి ప్రార్థన చేద్దాం. ఇలాంటి సహకారం నీ ద్వారా సేవకునికి అంతే దీవించబడతాం. సరే, అందుకని దేవుని వాక్యం ఏముందంటే, మీ పైన మీ ఆత్మలను కాయసు లెక్క చెప్పవలసిన వారి వల్లే ఉన్నారు వారు సేవకులు, వారు మీ కొరకై ఆనందంగా ప్రార్థన చేసేటట్లు చూసుకోండి. మీరు వాళ్ళ మాట వింటే ఆనందంగా ప్రార్థన చేస్తారు. ఒకవేళ వాళ్ళు దుఃఖపడు, మీరు వాళ్ళ మాట వినకపోతే వాళ్ళు దుఃఖపడేవారు ఉంటారు అని అంటే, ఆ దుఃఖపడేది నీకేమాత్రం క్షేమం కాదు. సేవకుడు దుఃఖపడేది నీకేమాత్రం క్షేమం కాదు. ఇప్పుడు సేవకుడు ఎప్పుడు దుఃఖపడతాడు? ఆకలేసినా దుఃఖపడతాడు. ఎవరు లేరండి, నాకు పక్షాన ఎవరు లేరండి, ఎవరు నిలబడలేదండి అన్నప్పుడు దుఃఖపడతాడు. వాసినైట్ సర్వీస్ పెడితే ఎవరు రాలేదంటని దుఃఖపడతాడు. తర్వాత జనవరి 1వ తారీఖున ఎవరు కనపడలేదంటని దుఃఖపడతాడు. ఆదివారం ఆరాధన అంటే ఆలస్యంగా వస్తున్నారని దుఃఖపడతాడు. ఇవన్నీ మాలో ఉంటాయండి, ఇంటర్నల్ ఫీలింగ్స్. అవన్నీ మీకు చెప్పే కాదు, మీకు చూపించాల్సిన అవసరం కూడా మాకు లేదు. కానీ ఇంటర్నల్ ఫీలింగ్స్ ఏంటంటే, అరే ఆరాధనకు ఆలస్యంగా వస్తున్నారు, ఇట్లా అయితే ఎట్లా, విచారం. అదే ఆరాధనకు రాలేదు, అరే ఆదివారం ఆరాధన పోగొట్టుకున్నారు, విచారం. ఈ దుఃఖము నీ గురించి సేవకుడు దుఃఖపడితే నీకు అది దీవెన కాదు. అందువలన నీ గురించి సేవకుడు సంతోషించి నీ కొరకు నేను దీవించబడేటట్లు ప్రార్థన చేయాలంటే సేవకునికి నీ సహకారం అవసరం. నీ మొదటి ముద్ద ఇవ్వాలా, నీ రాబడిలో కొన్ని భాగాలు తీసుకొచ్చి ఆయనకు ఇవ్వాలా. ఏం లెక్కలు ఉన్నాయి, కొన్ని లెక్కలు ఉన్నాయి బైబిల్ ప్రకారం. కనుక సేవకునికి నీ సహకారం అవసరం. దీవించబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే సేవకునికి నీ సహకారం అవసరం. ఒక్కడే ఏం చేస్తాడండి? మీరు ప్రార్థన చేయండి, మేము రాలేములే అంటారు. ఎట్లా చేస్తాడు? ఏం చేస్తాడు? ఆయన కోసం చేసుకుంటాడు. కొన్ని దేవుడు ఏమంటాడంటే, దేవునికి ఒక మంచి మనసు ఉందండి, ఆయన కూడా మంచి ఖచ్చితత్వం గలవాడు, న్యాయవంతుడు. మేము ప్రార్థన చేస్తాం, ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు నాతో చాలాసార్లు చెప్పాడు, వాళ్ళ గురించి ప్రార్థన చేయబోకన్నాడు. ఇది నా జీవితంలో నేను ఆ మాట విన్నా దేవుని నుంచి. వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయబాకు, చేసినా నేను విన్నాడు. నిజమే, కొంతమందిని గురించి నేను అట్లా ప్రార్థన చేయొద్దని నేను చేయలేదు. వాళ్ళు నష్టపోయిన సందర్భం కూడా మనకు తెలుసు. వాళ్ళు నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా నా దగ్గర. నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయక వాళ్ళు దీవెన పోగొట్టుకుని నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయ, నువ్వు నీ గురించి చేసుకో, వాళ్ళ గురించి ఎందుకు? నేను ప్రార్థన వింటాను, నీ గురించి చేసుకో. కాబట్టి సేవకుడు నీ గురించి నీ దీవెన కోసం ప్రార్థన చేయాలి. నువ్వు దీవించబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే సేవకుని ప్రార్థన చాలా ఇంపార్టెంట్. దేవుడు చూస్తూ ఉంటాడు, అది వేరే సంగతి. కానీ సేవకుడు రికమెండ్ చేయాలి, ప్రభువా ప్రేమ విందు జరుగుతుంది, ఎవరెవరు ఆ విందులో పాలు పొందుతున్నారో వారిని దీవించు, ఎవరెవరు ఆ విందు ఏర్పాటు చేశారో వారిని దీవించు, ఎవరెవరు ఆ విందులో మరి వడ్డించడానికి ప్రయాసపడుతున్నారో వారిని దీవించు, ఎవరెవరు ఆ పనుల్లో ప్రయాసపడుతున్నారో వారిని దీవించని ప్రార్థన చేయబోతు. దీవెన ఎట్లా వస్తుంది? నీకు వస్తుందా? మరి అది ఎప్పుడు చేస్తాడు? నువ్వు చేయకపోయినా చేస్తాడా? అగో ఆయన చేయలేదు, ఆయన దీవించంటాడా? చేస్తాడా? ప్రభువా నమ్మకంగా పనిచేశారు, వీరందరిని దీవించంటే కదా దీవించబడేది. కనుక సేవకుని ప్రార్థన నీ కుటుంబానికి దీవెనగా మారాలంటే నువ్వు కూడా చక్కగా సేవకునికి సహకరించాలి, సేవకునితో కలిసి నడవాలి. చూడండి, సేవకునికి ఎన్నో బాధ్యతలు. మొన్న 2వ తారీఖు, జనవరి 2వ తారీఖు కొద్దిగా అంతకుముందు అంత హడావుడైపోయింది, ఖాళీ అయ్యాలే, కాస్త రిలాక్స్ అవుదామని ఇంట్లో అట్లా అడ్డం పడ్డా. ఈలోపు ఒక ఫోన్ ఏంటంటే, ఒక బ్రదర్ చనిపోయారు, ఒక అంకులు, కొండపల్లి ఒక అంకులు చనిపోయారంటే బరియలు సమాధి కార్యక్రమం. ఇక వెళ్ళాలి, సమాధి కార్యక్రమం వెళ్ళాలని సమాధి అని బయలుదేరి వెళ్ళిపోయి ట్రాఫిక్, బోర్డంత ట్రాఫిక్. మేము వెళ్ళే ప్రయాణం అరగంట అయితే 3 గంటలు పట్టింది. అంటే వెళ్ళడానికి 1 గంట పట్టింది, రావడానికి 3 గంటలు పట్టింది, 4 గంటలు. నేను ఆ రోజు రాత్రి ఇక్కడకు మరి విజయవాడ వచ్చి, విజయవాడ నుండి మళ్ళీ వేరే బ్రదర్ని కలుసుకొని, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళి వాళ్ళని పలకరించి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి 11:30. రెస్ట్ ఏది? ఇదంతా ఎందుకు? మీకోసమే. వాళ్ళు చనిపోతే మా కోసమే అంటుంటారేమో మీరు. చాలా పొరపాటు. అది మీకు కూడా క్షేమం, మీకు కూడా ప్రయోజనకరం. రేపు మీరు చనిపోయినప్పుడు వాళ్ళు రావద్దా?
ఇప్పుడు రేపు ఎప్పుడైనా మన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ బరియలు చేయాలంటే వాళ్ళు రావాలి. వాళ్ళు వస్తేనే మనకు మంచి దీవించబడద్దు మన కుటుంబం. ఇప్పుడు మా అమ్మ చనిపోయింది. వాస్తవంగా మా అమ్మ ఈ సహవాసం కాదు, వేరే సహవాసంకి వెళ్ళేది. ఆమె కోరికుండింది, అయ్యా మీ సహవాసం పడుతూ నాకు సమాధి చేయమని కోరిందాం. అప్పుడు చెప్పాను, అప్పుడు ఒక అంకుల్ ఉండేవాడు, అంకుల్ ఇట్లా అమ్మ కోరిందంటే, అట్లానా సరే పా నేను వస్తానని చెప్పి వచ్చాడు. తన బెటాలియన్ దిక్కొచ్చాడు, వ్యాన్ దిక్కొచ్చాడు, ఘనంగా చాలా గొప్పగా సమాధి కార్యక్రమం చేసి వెళ్ళారు. ఎందుకు చెప్తున్నానంటే, అక్కడికి వెళ్ళకపోతే ఇక్కడ ఎటు చేస్తారు? మనం ఇంకోళ్ళ దగ్గరగా వాళ్ళ దాంట్లో మనం పాలు పొందకపోతే మనకెవడు చేస్తాడు అని. అందువల్ల ఇవన్నీ ఎన్నో రిస్కులు ఉంటాయి మాకు. మేమేం సాఫీగా ఫ్రీగా కూర్చుంటాం అనుకోబాకండి. ఏదో ఒకసారి ఒక అరగంట ఖాళీ వస్తుంది, కానీ గంట పని ఉంటుంది మాకు. అటువంటి బిజీ షెడ్యూల్ ఉంటుంది మాకు. అందువలన అటువంటిది ఎందుకంటే మీ ప్రయోజనార్థమే, మీ క్షేమం కోసమే, మీరు దీవించబడడం కోసమే. దాన్ని పోగొట్టుకుంటే, ఆ సేవకుని దుఃఖపెట్టి దాన్ని పోగొట్టుకుంటావా? అది నీకు మేలు కాదు. అందువలన సేవకునికి సహకరించండి. సేవకునికి నీ మొదటి ముద్ద ఇవ్వండి. సేవకుడు తింటున్నాడో లేదో చూడండి. సేవకునికి ఒక సిస్టర్ వచ్చి నాకు కొత్త బట్టలు కొనుక్కోవడం డబ్బులు ఇచ్చింది. ఈ బట్టలు అయ్యే సిస్టర్ వచ్చి కొత్త బట్టలు కొనుక్కొని డబ్బులు ఇచ్చింది. సరే నేను ఏంటబ్బా అనిపించింది, ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు నాకు, తీసుకోలే. సరే ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి తీసుకోండి అని చెప్పేసి బలవంతం చేస్తే నాకు కొద్దిగా సరేలేని వాళ్ళు కూడా దీవించబడాలని తీసుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఆలోచించాలి, అలా ఆలోచించాలి. సేవకుడు ఎట్లా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడా, అనారోగ్యం ఉందా, పరిస్థితి ఏంటి ఆలోచించి అట్లా సేవకుడు సహకరించకపోతే నీకోసం ఏం చేస్తాడు? ఇప్పుడు సహకరించామనుకోండి, ప్రభువా ఒక సిస్టర్ ఈ బట్టలు ఇచ్చారు, ఆమెను దీవించండి, ఆమె కుటుంబాన్ని దీవించడం ప్రార్థన చేస్తాం కదా. ఇంకొకటి ఏంటంటే మేము భోజనం చేసేటప్పుడు మేము అందరం కూర్చొని ఫోన్ చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ ఆహారం ఎవరి ద్వారా ఇచ్చారు వారిని దీవించండి అని ప్రార్థన చేస్తాం. అది మీకే కదా, అది మాకు కాదు కదా, అది మీకే కదా. కనుక ఇట్లా సేవకుడిగా సహకరించడం ద్వారా మన కుటుంబం దీవించబడుతుంది. అది చాలా ప్రాముఖ్యంగా మన జీవితాల్లో ఉండాల్సిన లక్షణం. ఇది 6వది. 7వ చూడండి, చివరికి ఒకటి చూపించి ముగిస్తాను. 7వ సంగతి మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. 786 786 786 పేజీ, మలాకి 3:10. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, ఆకాశపు తూములు విప్పి దేవుడు కుమ్మరిస్తానంటే ఏం జరగాల? మనం దేవుని మందిరంలోనికి దేవుని భాగాన్ని తీసుకురావాలి. ఇదన్నీ అవసరమే. ఒక్కటి తక్కువ చేసినా దీవెనలు పోగొట్టుకుంటాం. ఇవన్నీ అవసరమే. దేవుని మందిరంలోకి దేవుని భాగం తీసుకురావాలి. దేవుని మందిరంలో ఆహారం ఉండాలి, ఆహారం తీసుకురావాలి. ఆహారం కొదవలేనిదిగా ఉండాలి, సమృద్ధి ఉండాలి దేవుని మందిరంలో. ఆ సమృద్ధిలో నువ్వు కూడా పాలు పొందే వ్యక్తిగా ఉండాలి. ఆ సమృద్ధి నీకు కూడా అవసరమే. ఆ సమృద్ధి నీ జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుంది. ఆ సమృద్ధిలో పాలు పొంది నీ కుటుంబం దీవించబడుతుంది. ఆయన ఏమంటున్నాడు? మీరు నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించండి, అప్పుడు నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాను. దేవుని మందిరంలోనికి ఆహారం ఉండినట్లు మన యొక్క 10వ వంతు తీసుకురావాలి. కనుక అప్పుడే మనం దేవుడు ఆకాశపు తూములు విప్పుతాడంట. ఇంకో మాట అడుగుతాను, చెప్పండి, ఈ లోకంలో ఎక్కువ ఉందా, పరలోకంలో ఎక్కువ ఉందా ఐశ్వర్యం? పరలోకంలోనే ఎక్కువ ఐశ్వర్యం ఉంది. అక్కడ ఇప్పుతాడంట ట్యాపు. పరలోకంలో ట్యాప్ ఇప్పుతాడంటే, ఈ లోకంలో ట్యాప్ ఇప్పాలంటే ఎన్ని తంటాలు ఉన్నాయి. ఒక లోన్ తీసుకోండి, 1,00,000 సంతకాలు పెట్టాలి మీరు కదా. ఒక లోన్ తీసుకోండి, ఎన్నో సంతకాలు పెట్టాలా. ఎక్కడ అప్పు తీసుకోండి, 10 రూపాయలు 5 రూపాయలు వడ్డీ కట్టాలా. ఒక లోన్ తీసుకుంటే 10 రూపాయలు 5 రూపాయలు వడ్డీ కట్టాలా. పోనీ ఎవరైనా అప్పుడు అడుగు చూడండి, 1,00,000 రూల్స్ ఉన్నాయి. కానీ దేవుని ఏర్పాటులో మనం జీవించేటువంటి వాళ్ళమైతే దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లు మన యొక్క 10వ భాగాలు దేవుని మందిరం తెచ్చినట్లయితే ఆకాశపు తూములు విప్పి ట్యాప్ విప్పి దీవెనలు కుమ్మరిస్తాడంట దేవుడు. ఎక్కడి నుండి? ఆకాశం నుండి పడతాయంట. ఇవన్నీ ఊరికే తేలికైన మాటలు కాదండి, తేలికైన విషయాలు కాదు ఇవి.
ఈ లోక ధనమంతా కూర్చినా ఆయన పాదాల దగ్గర పోసినా ఆయన తోచలేవు, ఆయన వెలకట్టలేవు. అటువంటి ఆయన దగ్గర ఉన్న ధనాన్ని మన కోసం విప్పుతానంటున్నాడు ఆయన. ఆకాశపు కొట్లు విప్పి నీ కోసం ప్రవహింపజేస్తున్నాడు దీవెనలు. అంటే ఎంత గొప్ప దీవెన. కనుక మన యొక్క దశమ భాగాలు దేవుని మందిరంలో ఆహారం ఉండినట్లుగా తీసుకురావాలి. కనుక దీవించబడుతున్నాము అంటే ఆ దీవించబడినటువంటి వారికి ఉండాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు, జీవిత విధానాలు ఏంటంటే 7 చూసాం మనం. మొదటిది, ఆ దీవెన పొందాలంటే విగ్రహారాధనకు దూరంగా ఉండాలి, సాతానుకు కూడా దూరంగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. రెండవది, దేవుని మాట విని శ్రద్ధగా విని ఆ ప్రకారంగా జీవించే జీవితం ఉండాలి. మూడవది, మంచి ప్రవర్తన కలిగినటువంటి జీవితం ఉంటే దీవించబడే ఆ ధన్యత మనకు ఉండదు. నాలుగవది, నమ్మకస్తులైన వారుగా ఆయన ఏర్పాట్లు జీవించి మనం దీవించబడతాం. ఐదవది, దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి సేవించి ఆ విధంగా మనం దీవించబడతాం. ఆరవది, దేవుని సేవకునికి సహకారంగా ఉంటే మనం దీవించబడతాం. ఏడవది, దేవుని మందిరంలో నీ యొక్క భాగము అర్పించబడాలి, దీవించబడతాం. ఇలాంటి అనుభవం లేకుండా, ఇలాంటి లక్షణాలు లేకుండా బలలో పాలు పొందడం వల్ల కూడా మనకు ఏ ప్రయోజనం ఉండదు. ఆ భోజనం పళ్ళ పేరే దీవించు ఆశీర్వచన పాత్ర. అది ఆ దీవెన పొందాలంటే, ఇన్ని రకాల దీవెనలు మన జీవితంలో చూడాలంటే ఖచ్చితంగా ఈ లక్షణాలన్నీ మన జీవితంలో ఖచ్చితంగా ఉండాల్సిన విషయాలు. అలా లేకుండా మనం బలలో పాలు పొందినా కూడా ఉపయోగం లేదు, నిరుపయోగమే. కనుక ఆ లక్షణాలని మనలో నింపుకుందాం. ఈ నూతన సంవత్సరం నూతన అనుభవాల్లో మనం కొనసాగి దీవించబడాలంటే ఇలాంటి అనుభవాలన్నీ కూడా మన జీవితంలో కలిగి ఉండటం అవసరం. ఒకవేళ లేకుంటే ఏం చేయాలి? అయ్యా, ఎక్కడి నుంచి అయినా నన్ను మన్నించి నన్ను తిరిగి సమకూర్చు, ఈ లక్షణాలన్నీ నాలో కలుగు చేయను ఆయన అని ఎక్కడి నుంచైనా మనం దేవుని ఏర్పాటుకు అప్పగించుకునేటట్లు మనం క్షమాపణ కోరుకొని ప్రభు బలలో యోగ్యంగా పాలు పొందవలసిన వారు ఉన్నాం. మోకరించండి. వాక్యంలో మనము ప్రాముఖ్యమైన సంగతులు జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారంగా బలలో పాలు పొందుతాం. మోకరించి ప్రార్థన చేయండి. కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి.